హలో డియర్ ఆస్పిరెంట్స్, చూడండి గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఇలాంటి క్వశ్చన్స్ అనేది రావడం సహజం. సో ప్రతి ఎగ్జామ్లో వచ్చేటువంటి ఇలాంటి వాటికి మీరు చెక్ పెట్టండి ఈరోజే. సో ఈ యొక్క ట్రిక్ అనేది చెప్తాను, వెంటనే మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే. ఓకే, సో చూడండి ఫ్రెండ్స్, 5 ఉందండి యూనిట్స్ ప్లేస్ 5 ఉండేటప్పుడు ఆల్వేస్ 5. ఎందుకు ఆల్వేస్ 5 అవుతుంది అనేది కింద లింక్ చూడండి, మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇది చూసుకుంటే 7కి స్పాన్ 4, 7 4 2 3 కనబడకపోతే నీట్గా రాస్తాను చూడండి ఫ్రెండ్స్. 7 4 2 3/4 చేస్తే రిమైండర్ 3 అండి. రిమైండర్ 3 అంటే 20 ఉంటే ఎగ్జాక్ట్గా డిజిబుల్ అయ్యేది, కానీ 23 ఉండడం మూలంగా రిమైండర్ 3 వచ్చిందండి. రిమైండర్ 3 అంటే 7 3 343, 343లో యూనిట్స్ ప్లేస్ 3, అట్లాగే యూనిట్స్ ప్లేస్ 8 కాబట్టి ఎగ్జాక్ట్గా బై 4 చేయాలి ఫ్రెండ్స్. సో 5 6 88/4 అంటే రిమైండర్ 0 అంటే 8^0 అవుతుంది, కానీ 8^0 కాదు, 8^4 తీసుకుంటే 4096. అట్లాగే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 9 ఉంది, బై 2 చేసినా నో ప్రాబ్లం, బై 4 చేసినా పర్వాలేదు, ఇబ్బంది లేదు. ఎందుకంటే ఎక్సెప్షన్ ఏంటంటే 4కి 9కి స్పాన్ 2. ఓకే, సో చూసుకుంటే రిమైండర్ 1 అంటే కనుక మనకి 9^1 9. సో యూనిట్స్ ప్లేస్ 8 బై 4 చేస్తే లాస్ట్ 2 డిజిట్స్ పవర్లో ఏముంది, పవర్ 4 ఉంది. ఏముందండి? 4 ఉంది. సో 4 ఉండడం మూలంగా రిమైండర్ 0 వస్తుందండి. రిమైండర్ 0 ఉంటే కనుక 8^4 అవుతుంది. 8^4 అంటే 4096. ఎక్కడైనా చూడండి ఫ్రెండ్స్, గమనించారా? అన్ని ప్లస్లే ఉన్నాయి, ఇబ్బంది లేదు. 5కి 5, ఓకే, +3, అలాగే +6, అలాగే చూసుకుంటే +9, అలాగే +6. చూడండి 5 3 8 8 6 14 14 9 23 23 6 29 29 అంటే ఏమవుతుందండి? సో యూనిట్స్ ప్లేస్ 9 అవుతుంది ఫ్రెండ్స్, రైట్?